ఫారెస్ట్ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ పిన్నాపురం వద్ద అతిపెద్ద గ్రీన్కో సోలార్ పార్క్ పంపు స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కర్నూలు జిల్లాలోని గ్రీన్కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించారు. రాష్ట్రంలో గ్రీన్కో ప్రాజెక్టు కోసం 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. భారతదేశంలో ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారని తెలిపారు. 2021లో కర్నూలులో గ్రీన్కో ప్రాజెక్టు ప్రారంభమైందని, ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు. గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్లు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ప్రాజెక్టుకు సంబంధించి 45 హెక్టార్ల భూమి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలో ఉందని, దాన్ని పరిష్కరించేందుకే తానొచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆఫీసులో కూర్చుని చూడటం వేరని, ఫీల్డ్కి వచ్చి నేరుగా చూడటం వేరని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే తానే స్వయంగా గ్రీన్కో ప్రాజెక్టు చూసేందుకు వచ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నారని, అందుకే వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటా, ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయని అడిగితే 43 లక్షల ఇళ్లలో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్లకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడ్ రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్టు, అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. గాలి, నీరు, సౌరకాంతితో విద్యుత్ తయారు చేయడంలో ప్రపంచంలోనే ఇది మొదటి అతిపెద్ద ప్రాజెక్టు అన్నారు. భవిష్యత్తులో ఇదో గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్కో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 12,000 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఏపీలో 3వ వంతు విద్యుత్ అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చగలదని ఆయన చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఏ వివాదం ఉన్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నామన్నారు. అటవీ భూములు ఎంత మేర అన్యాక్రాంతం అయ్యాయనే దానిపై త్వరలో డ్రైవ్ పెడతామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎన్ని ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయి, అలాగే ఇంకా ఎంత మేర మిగిలి ఉన్నాయనే విషయాలను డ్రైవ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ఆ తర్వాత తానే నేరుగా ఫీల్డ్లోకి దిగనున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.